ఇటివు బాబు, నేను రాస్తాను. ఏ అమ్మ కన్నా బిడ్డవో గాని ఆ ప్రసవించిన అమ్మాయి కోసం ఇన్ని దెబ్బలు తిన్నావు పాపం. ఇలా కూర్చో. ఆ ఫోటోలో ఉన్నాయన నీకేమవుతారు బాబు? మా నాన్నండి. నువ్వు నువ్వు కోటేసు కొడుకువా బాబు? మీరెవరమ్మా? మా నాన్న మీకు తెలుసా? దేశం కోసం ప్రాణాలు అర్పించిన పుణ్యాత్ముడు దేశానికి తెలియకుండా ఉంటాడా బాబు? ఆ రోజుల్లో జిల్లా జిల్లా అంతా మీ నాన్న కథే చెప్పుకునేవారు. మీ నాన్న నాయకుల్ని కాపాడడం కోసం ఎన్ని హింసలన్నా పడ్డాడు, తన ప్రాణాలైనా అర్పించాడు. కానీ ఒక్క రహస్యం కూడా బయట పెట్టలేదు. ఈనాడు ఎంతో కొంత స్వాతంత్ర్యం అనుభవిస్తున్నామంటే మీ నాన్న లాంటి అనేక మంది సామాన్యుల ప్రాణ త్యాగాలే కారణం. మీ నాన్నని గురించి నీకు పూర్తిగా తెలుసా బాబు? నాకు తెలిసిందల్లా ఒక్కటే. అప్పుడు నేను చూసింది ఒకే ఒక దృశ్యం, విన్నది ఒకే ఒక మాట. అప్పటికి నేను చాలా చిన్నవాణ్ణి. మా నాన్నని తెల్ల పోలీస్ చెట్టు కట్టి కాల్చాడు. అది చూసి నాయనమ్మ కెవ్వున కేక పెట్టి ఆ క్షణంలోనే చచ్చిపోయింది. మా నాన్న కొన ఊపిరితో విప్లవం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంటూ ప్రాణాలు విడుస్తూ నేల కొరిగాడు. విప్లవం వర్ధిల్లాలి అన్న ఆ ఒక్క మాటే నాకు ఇప్పటికీ జ్ఞాపకం. అవునాయనా, నీలాంటి యువకులు ప్రజలకు నాయకత్వం వహించి నడిపించిన నాడే అది సాధ్యమవుతుంది. నువ్వు రోడ్డు మీద పోలీసులు ఎదిరించి న్యాయం కోసం నిలబడ్డప్పుడు నీలో విప్లవాదిని చూశాను. అందుకు అభినందించడానికి వచ్చాను. నువ్వింత చదువుకుని కూడా కార్మికుడిలా రిక్షా లాగుతున్నావని తెలిసి ఎంతో సంతోషించాను. దానికేం గాని మీరెవరమ్మా? దేశం దేశం అంటూ ఇంత ఆందోళన పడుతున్నారు. నేను ఒక అభాగ్యురాలిని బాబు. ఆ రోజుల్లో వందే మాతరం, విప్లవం వర్ధిల్లాలి అన్న మాటలు, భగవత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి విప్లవ వీరుల కథలు ఇంటింటా రాజకీయాలు రగిలించాయి. నేను ఆ రాజకీయాల ప్రభావంతో ఆ ప్రవాహంలోనే కొట్టుకుపోయి నా అన్న వారందరికీ దూరమైపోయాను. ఎప్పటికైనా పేదల రాజ్యం, ప్రజల రాజ్యం కళ్ళ చూస్తానన్న నమ్మకంతోనే ఇంకా ఇలా బతికున్నాను బాబు. నువ్వు నీలాంటి యువకులే ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి, కొత్త చరిత్రను సృష్టించాలి. అదే నా ఆశ బాబు, అదే నా ఆశ. బాబు, రాంబాబు, ఇది నిజమేనా? ఏమిటది? ఇది నిజమేనా అంట? అసలు సంగతి చెప్పోయా. మనం ఉండే చోటంతా గవర్నమెంట్ వాళ్ళు ఎవరో కాశీరామయ్య గారికి దానం ఇచ్చారని, ఆయనేమో ఈ పాకలని పీకించి పార్కేయించి అందులో ఎవరో పెద్ద నాయకుడు బొమ్మ పెడతాడని చెప్పుకుంటున్నారులే. అక్కడ చెప్పుకుంటున్నారు, ఈలోగా నువ్వు ఇక్కడికి మోసుకొచ్చేసావు. ఎప్పుడు ఈ గాలి కబుర్లు మొయటం తప్పితే నీకు వేరే పని లేదుగా. అంతేనంట. మరి పద పద. సర్లే. ఎవరు బాబు ఆ నాయకుడు? ఇంకెవరు? ఇందాక మనం రోడ్డు మీద చూడలే, రాజు. ఆ మహానాయకుడే ఉంటాడు. ఏమిటి, ఆ రాజు విగ్రహం పెట్టడానికని పేదల పాకలు పీకేస్తారా? బాగుందమ్మా. అతనేదో గాలి కబురు పట్టుకొస్తే మీరు కూడా అంత తేలిగ్గా తీసేయొద్దు బాబు. ఇలాంటి నాయకులకి పదవి పిచ్చి, కీర్తి దాహం రానేకూడదు. వచ్చిన తర్వాత ఎంత నీచానికైనా పాల్పడతారు. అంతమంది జనాన్ని బొందలో పడేశారు. అంజీ, బాగున్నావా? ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రాము ఎలా ఉంది? అరంజతమ్మ గారా? అవునంజీ. అమరు ఇక్కడ లోకం అనుకున్నదే నిజం చేశారన్నమాట. లోకంతో పాటే నువ్వు అయితే ఎలా? అసలు ఏం జరిగిందో చెప్తాను విను. నేను వెళ్ళొస్తానండి. వెళ్తారండి, వెళ్తారు. పని అయిపోయిందిగా. ఓహో అదే. డబ్బు ఎవరికి కావాలండి? మరి ఆ స్థలంలోనే 1000 గజాలు నాకు కావాలి. చిన్న పంపు కట్టుకోవాలి. ఇంతే కదా, మీకంటేనా? అలాగే కానివ్వండి. అలా అన్నారు, బాగుంది. ఇప్పుడు వెళ్ళండి. ఇంత కథ జరిగిందని మాట్లాడు. ఇదేం తెలవక లోకులు నానా రకాలుగా అనుకుంటున్నారు. ఉండండి, ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పి ఆ నోళ్ళు మూలుతాను. వద్దంజీ, తొందరపడద్దు. అవసరం వచ్చినప్పుడు అందరం కలిసే బయట పెడదాం. నువ్వు వెళ్ళు. వస్తారండి.
15 మైళ్ళ అవతల సిమెంటీలు కట్టించిస్తానన్నాడా? బానే ఉంది. రోజు మన పనులు చూసుకోవటానికి 15 మైళ్ళు రావాల్సిందేగా. మనం రావటానికి పోవటానికి బస్సు కొనిస్తాడో లేకపోతే కార్లే పంపిస్తాడో అడగలేకపోయారా? సిమెంటీలు అనగానే సంబరపడిపోయి వచ్చేసారు. సదియ మనందరినే బుర్రి కొట్టించేశాడు అనమాట. దీనికి అంతా పెత్తనం అంజయ్య రాంబాబు. పైగా మా అందరి చేత జైలు కూడా కొట్టించాడు. అవునా? కొట్టించరా? నేనే కొట్టించరా? పోనీ నేను తెలి తక్కువని బుద్ధి తక్కువని అప్పుడు మీ తెలివితేట ఏమైనాయి అంట. ఆడి మాటలు అందరూ బొందలు పడ్డారు. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు చూపించాలరా మా మొగతనం. అవును, ప్రాణాలు పోయినా సరే పాకలు ఖాళీ చెయ్యం. అది మాట. చివరి వరకు పోరాడి తీరుతాం. అందరూ ఆ మాట మీద ఉండాలి. రాము రాము, ఆ రమణమ్మ గారు ఎవరు తెలుసా? మా దొరసాని అరుణ్జ్యోతమ్మ గారు. ఇప్పుడు ఆ నాయకుడు రాజుంట్లో ఉంటున్నారు. ఎందుకో తెలుసా? ఒకవేళ కూలీలు ఖాళీ చేయమని చెప్పి ఎదురు తిరిగితే భయపడి పారిపోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయి. నువ్వు దగ్గరుండి మన పని జరిగేటట్టు చూడు. శిలా విగ్రహం 5 లక్షలు. చూస్తూ చూస్తూ ఎలా వదులుకుంటాం? సోదరి సోదరులారా, ఈ రోజు మేడే అంటే మనలాంటి బీదా బిక్కి శ్రమ చేసి బ్రతికే శ్రామికులందరికీ పండుగ రోజు. ప్రపంచంలోని కార్మికులంతా ఈ పండుగ చేసుకుంటారు. ఇది మనకు చావు బ్రతుకుల సమస్య. కర్ర, కత్తి, రాయి, రప్ప ఏ దొరికితే దాంతో రౌడీ ముఖతో ప్రాణాలట్టి పోరాడండి. పదండి. ఎవరా నువ్వు? రాయితా ఊరంతా పోటాడుతుంటే లోపలికి వెళ్ళి దాక్కుంటావు. ఎవడను పెరిగి తెచ్చున్నాడా? నువ్వు మొగాడివి కాదు. నీ మూతి మీద మీసం లేదు. నీ ప్రాణం అంత గట్టి మేడమా? ఆడగట్టి ఆళ్ళు కొడతారు, ఏడుకొస్తే నువ్వు కొడతావు. ఇదిగో నీ ప్రాణానికి ఏం భయం లేదు. నా మంగళసూత్రం చాలా గట్టిది. ఇదేమో ఏదో తోడుతామో ఏడు. మర్యాదగా మీరు ఈ స్థలం ఖాళీ చేస్తారా లేదా? చేయకపోతే కాల్చి పారేస్తాం. కాల్చండి చూద్దాం. మీరేం భయపడకండి. ప్రాణాల మీద ఆశ ఉంటే మర్యాదగా వెళ్ళిపోండి. మేము ప్రాణాల కోసం భయపడే పిరికి పందులం కాదు. ఎక్కడి వాళ్ళు ఎక్కడ అడ్డంగా పడుకోండి.
మీ బుల్రోజర్ మా శవాల మీదుగా నడిపించి మా పాకల్ని ఆక్రమించుకోండి. అయ్యా రామయ్య గారు, వీళ్ళని కాల్చడానికి మాకు ఆర్డర్స్ లేవు. అయితే మనం మర్యాదగా వెళ్ళిపోవటం మంచిది. అంతేనంటారా? ఆకలి పీకించి నా శిలా విగ్రహం ప్రతిష్టాపన చేస్తానని వెళ్ళి నా పొలం పాతి పెట్టి వచ్చాను. చిచ్చి, చెప్తాం. వాడెవరో కుర్రవేదో ప్రజలు వెనకేసుకొచ్చి పోలీసుల్ని బుల్డోజర్ని కూడా అడ్డం కొట్టారండి. ఏం చేయమంటారండి? చెప్పనా? నెత్తిని ముసుకేసుకొని ఎవరూ చూడకుండా మూల కూర్చుని ఏడు. ఇదిగో, నేను ఇప్పుడే ఢిల్లీ వెళ్తున్నాను. నేను వచ్చేలాగా కుర్రవేదో వాడు తాగిన ఉగ్గు పాల దగ్గర నుంచి జాతకం తయారు చేసి నా టేబుల్ మీద ఉంచాలి. జాగ్రత్త.